అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను స్పెషల్‌గా మునక్కాయ మునక్కాయలతో, సప్పిడి చేపలతో, టమాటాలతో కూర చేయబోతున్నాను. టేస్టీగా వేడి వేడి అన్నంలో ఈ కూరేసుకొని తింటే ఉంటదండి. ఇదిగోండి మునక్కాయలు ఫ్రెష్‌గున్నయి. చెట్టు కాయలు చూసారా? 5 సప్పిడి తోకలు చేపలు, టమాటాలు ఇవన్నీ కలిపి కూరొండితే టేస్ట్ అద్దిరిపోయిద్ది. ఇంకా మాటల్లో అయితే చెప్పలేము దీని రుచి. వండుకొని తింటేనే మనకు తెలుస్తది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా చేయాలో? ముందుగా చేపలు కోసి నీళ్ళల్లో నానబెట్టుకుందామండి. ఎప్పుడు చెప్పేదేను చేపలైతే నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకుంటేనే ఇందులో నుంచి మనకి ఇసుక, పొట్టు కూడా తొందరగా వచ్చేసిద్ది. ముందు ఈ తోకలన్నీ కూడా తీసేసుకొని, తలా తోక తీసేసుకొని, ముక్కలు కట్ చేసుకొని సైజు వారీగా నీళ్ళల్లో నానబెట్టేసుకుందాము. ఈ సైజు ముక్కలైతే కట్ చేస్తున్నాను. ఇదిగోండి నీళ్ళల్లో నానబెట్టేసుకుందాం. టైం వచ్చి 12 దాటిందండి. ఇప్పుడు అన్నం కూర వండాలి. అన్నీ రెడీ చేసుకొని పైన వేయలేకి ఈ టైం అయింది. హడావుడి రోజు వంట టయాన. చెట్టు మునక్కాయలండి. ఇళ్ళమ్మట వస్తే తీసుకున్నాను. 5 మునక్కాయలండి. 5 వచ్చేసి 40 రూపాయలకి ఇచ్చింది. చూసారా? ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసుకుందాం. పీస్ అంతా తీసేసుకోవాలి. మా మనవరాళ్ళు గోల చేస్తారండి. సెలవులు ఇచ్చారు ఎండాకాలానికి. ఈ 2-3 నెలలు దుంప దిగింది మాకు. మా చిన్న మనవరాలు కూడా దిగిందండి హైదరాబాద్ నుంచో. నిద్రపోతుంది. పొద్దున్నుంచి ఏడుస్తానే ఉంది. నీళ్లు పోసాక నిద్రపోతుంది. ఒకసారి చూడండి మా అమ్మగారిని. మునక్కాయలన్నీ ఈ సైజు వారీగా కట్ చేస్తున్నాను. ఈ సైజులో కట్ చేస్తున్నాను. పీస్ అంతా తీసేసుకుందాము. మునక్కాయలు తింటుంటే రుచి మామూలుగా ఉండదండి. ఆ చేపల్లో ఉడికిన మునక్కాయ మామూలుగా ఉండదు. టేస్టు భలే ఉంటుంది. శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో ప్లేట్లోకి అయితే తీసుకుందాము మునక్కాయ ముక్కలన్నీ కూడా. ఇదిగోండి మునక్కాయ ముక్కలు. టమాటా కూడా కోసేద్దాము. విధంగా పొడుగ్గా కోసేసి టమాటాలన్నీ పక్కన పెట్టేసుకుందాం. టమాటాలన్నీ కట్ చేశానండి. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుందాం. అమ్మాయి సైకిల్ వేసుకొని రామని దాడిగా దొక్కుతుంది. ఎవరిని పొడిచిద్దో ఏమో మరి. ఇదిగోండి ఉల్లిపాయ కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేస్తున్నాను. కిందిల్లు ఉంటే ప్లేస్ ఉంటుందండి. పిల్లలు ఆడుకోవటానికి ప్లేస్ లేదు. పై ఇల్లు కదూ. ఆ సైకిల్ అయినా ఏమైనా ఏడు దొక్కోవాల్సిందే వాళ్ళు. అది కాక రౌండ్ మెట్లు కింద దాకా సైకిళ్ళు మోసుకెళ్ళలేరు, మోసుకురాలేరు.
ఇంకా ఇవన్నీ మనం లైన్ చేసుకున్నాం కదా, ఆ చేపలు కూడా కడిగేసి కూర పొయ్యి మీద వేసుకుందాము. చేపలు చూసారు కదండి, శుభ్రంగా కడిగైతే తీసుకొచ్చాను నీట్గా. ఇప్పుడు ఇది కూర పొయ్యి మీద వేసేసుకుందాం మనం. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకుందామండి కూర కోసమని. ఈ గంటితో ఒక 2 గంటల నూనె అయితే పోసాను. ఒక 3 రెమ్మలకి కరివేపాకు వేసుకుందాం. 2 రెమ్మలకి కరివేపాకు వేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిలికిల్లాగా చేసుకొని వేసుకోవాలి. అందులోనే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఒక ఉల్లిపాయకి ముక్కలండి ఇవి. కాస్త లైట్ కలర్ వస్తే సరిపోయింది, మరీ వేగాల్సిన అవసరం లేదు. చూసారు కదా లైట్గా వేగిని. ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసేసుకుందామండి. టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఎమ్మటెమ్మటి వేసేసుకుందాము. నిమ్మకాయలు, టమాటాలు, కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, ఇవన్నీ వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారాలు, పసుపు వేసుకుందాం. ఒక 2 స్పూన్లకి సాల్ట్ వేస్తున్నానండి. పసుపు 1 స్పూన్కి వేసుకుందాం. కారం అండి, కారం ఒక 3 స్పూన్లకి వేస్తున్నాను. ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాక చూడండి, ఈసారి ఇలా ఉప్పు, కారాలు, పసుపులు అన్నీ కలిసేలాగా ఇలా ఎగరేసుకుంటే కొద్దిగూకులు గెంటి పెట్టినా కూడా ఈ చేప కూడా కూర ఉడుకుతున్నప్పుడు పొద్దుగూకులు గెరిటి పెట్టి కలపకూడదు. ఈ చేప కూడా ముళ్ళు చిదురు చిదురు అయిపోతాయి. ఈ విధంగా గిన్నె ఇట్లా ఎగరేసుకుంటే ఉప్పు, కారాలు మనకి కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, చూసారు కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. రెండో పొయ్యి మీద అన్నం కూడా ఉడుకుతుందండి. నేను అన్నం వంచనండి, ఎగరబెడతాను. ఎసరు కరెక్ట్గా పోసి అన్నం కూడా ఉడుకుతుంది, కూర కూడా మనకి రెడీ అయిపోయింది. మంట హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. సగం కూర ఉడికిందాకా మంట హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాము. సగం ఉడికాక సిమ్లో పెట్టేసుకుందాం. అప్పుడు బాగా కూర రెడీ అయిపోయింది. ఏం చేస్తున్నారండి, పనులు అయినాయి ఇళ్ళల్లో? ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళారా? స్కూల్ కంటే పెద్ద పిల్లలకు ఉండే కానండి స్కూళ్ళు. చిన్న చిన్న పిల్లలకైతే సెలవులు ఇచ్చేసారండి. ఎండలు అయితే మామూలుగా లేవు. అసలు చూడండి, ఎండ అదిరేస్తుంది. వంట రూమ్లో వంట వండాలంటే భయం పుడుతుంది నాకు. చెమటలు కారుకుంటా అట్లా ఉందండి పరిస్థితి. ఇంట్లో మాత్రం మాకు మధ్య ఇంట్లో బాగా చల్లటి కూలింగ్ ఉంటుంది. కిటికీలు తీసుకున్నామంటే భలే చల్లటి గాలి వచ్చిద్దండి. ఏసీతో కూడా పని లేదు.
బయట నుంచి వచ్చి ఇంట్లోకి వస్తే ఏంది ఇంత చల్లగా ఉందంటారు. భలేగా ఉంటుంది మాకు ఇంట్లో. వంటింట్లో కాస్త ఉమ్మదంగానే ఉంటుంది. ఈ పొయ్యి సెగకి ఇటు నుంచి వేడి వచ్చిద్ది, వేడిగా ఉంటుందండి. 2 నిమిషాలు మగ్గింది కూర. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం మనం. నీళ్లు మరీ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి. ముక్కల వరకు, ముక్క మునగపోయినా పర్లేదు, ముక్కల వరకు నీళ్లు పోసుకుంటే సరిపోయిద్ది. అన్ని నీళ్ళైనా సరే మన చేపలకి మునక్కాయలు ఉడకటం కోసమే కానీ టమాటాలకి నీళ్ళు అవసరం లేదు. దాంట్లోనే నీళ్ళు ఉంటాయి మనకి. ఇదిగోండి, మునక్కాయ ఉడకటం కోసం ఇన్ని నీళ్ళు అయితే పోయాల్సి వచ్చింది. ముక్క వరికి మునగాల్సిన పని లేదు. ఇదిగోండి, కనపడుతున్నాయా మనకి ముక్కలు? ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుందాం. కుత్త ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. సగం కూర ఉడికాక సిమ్లో పెట్టేసుకుందాం. అన్నం కూడా పొంగొచ్చింది. సిమ్లో పెట్టేసుకొని ఇంకా కాసేపు ఇంట్లోకి వెళ్ళి కూర్చుందాము. ఆ ఉడికేలేకి మీకు చూపించలే కాస్త టైం ఉంటుందిగా, అప్పుడు దాకా ఇంట్లో కూర్చుంటారండి. గాలి లేదు అసలు. సరేనా? చూడండి, కూర కూడా మనకి ఎట్లా ఉడుకుతుందో చూసారు కదా. ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడే సిమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఇంకా కూర మనకి మంచిగా రెడీ అయ్యిద్ది. మునక్కాయలు కూడా ఉడుకుతాయి, చేపలు కూడా ఉడుకుతాయి, టమాటా కూడా బాగా మగ్గిద్ది. ఇప్పుడు సిమ్లో అయితే పెట్టేసుకుందాము. హై మీద వండాల్సిన పని లేదు. ఇంకా సిమ్లో మనకి కూర నీరంతా పోయి మనకి కూర బాగా దగ్గరకు పడేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ కట్టేసుకుందాం. కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి. చూసారా, నీళ్లు కూడా మనకి శుభ్రంగా ఇనిగిపోతున్నాయి. ఇదిగోండి కూర, మునక్కాయ, ఎండు చేప, టమాటా. ఉప్పు అయితే చూసుకుందాము. కూర అయితే సూపర్గా ఉంది. ఉప్పు కాస్త వేసుకుందాము. ఇంకొక స్పూన్కి ఉప్పు పట్టిద్దండి. టమాటాలు కదా, కాస్త సాల్ట్ పట్టిద్ది. ఇదిగోండి, ఒక స్పూన్కి వేస్తున్నాను. స్పూనున్నర వేసానండి. దీంతో కూర అయితే బాగుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. నేను చెప్పేది ఏముందండి, ఈ కూర గురించి మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని టేస్ట్ అయితే మనం చెప్పే పని లేదు. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇంకొక ఉడకనిచ్చి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ అయితే కట్టేసుకుందాం. కూర కూడా దగ్గరకు పడుతుంది కదా మనకి. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోయిందండి. మునక్కాయ కూడా చూసారా ఎట్లా ఉడికేసిందో మునక్కాయ. స్టవ్ అయితే కట్టేసుకుందాం. ఇంతవరకు గ్రేవీ ఉంటే మనం కలుపుకోవటానికి బాగుంటుంది. మరి కలపనండి, నుజ్జు అవుతాయి మునక్కాయలు కూడా. ఇదిగోండి, స్టవ్ కట్టేసుకుందాం. చూసారు కదండి, మునక్కాయ టమాటా సప్పిడి చేపల కూర ఎట్లా రెడీ అయిపోయిందో. గ్రేవీ అయితే మంచిగా రెడీ అయింది. టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. ఆ వేడి వేడి అన్నంలో ఆ మునక్కాయ చేప టమాటా కలిసిన కూర కలుపుకొని ముద్దకి ప్రాణం ఎట్టిపోయిద్దో హాయిగా ఉంటుందండి. అసలు టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ కూర గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను కొత్తగా వెరైటీగా చేసింది ఏమి లేదు. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే. మనం ఏ మసాలాలు ఏమీ అవసరం లేదు. ఉప్పు, కారాలు, చేపలు చూసారు కదా ఏమేమి వేసానో. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది. పల్లెటూరి స్టైల్లో మునక్కాయ చేప టమాటా సూపర్ టేస్ట్. ఇంకా ఇంతేనండి. చూసారు కదా, మా ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ వేరొక వంటతో అయితే కలుద్దాము. అప్పుడు దాకా మళ్ళీ మరి సెలవు తీసుకుందామా? బాయ్.